హలో అండి. హాయ్ అండి. రాహుల్ గారు. సొసైటీలో రకరకాల దారుణాలు మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో అది ఇది అని ఏమి లేదబ్బా! స్టార్టింగ్ ఏంటి ఇలా కూడా చేస్తారా తల్లులు అని అనిపించింది కానీ, చేసేస్తున్నారు కాబట్టి పెద్ద విషయం అనిపించట్లేదు. మనం చూడండి భర్త ఆమె నిండు గర్భిణి అయ్యి ఉంటది. అయినా సరే అంటే రేపు డెలివరీ ఇవాళ రాత్రికి చున్నీతో చంపేస్తారు. భార్యలు కూడా అలానే ఉన్నారు. డ్రమ్ముల్లో పెట్టేస్తున్నారు. ఏమంటారు ప్లాస్టింగ్ చేసేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయో వీళ్ళకి ఈ ఆలోచనలు తెలియట్లేదు గానీ, హ్మ్. మంచి మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలయితే ఇవన్నీ అవును. గూడా. బట్ ఎక్కడో కన్నతల్లి అంటే మనకి ఇప్పటికి ఒక సెంటిమెంటే. ఒక దేవతే, ఆ మమకారం. దేవుడి కన్నతల్లి తర్వాత దేవత అంటారు. కన్నతల్లి ప్రేమను మించిన ప్రేమ ఇంకెక్కడో ఉండదు అని కూడా మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. మాతృ బట్ ప్రేమ. కసాయి తల్లులు కూడా ఉన్నారు. న్యూడ్ పిక్స్ పిల్లవి తీసి, ఆ వీడియోల్ని బయట పెట్టి, ఇంక నేను చెప్పను కూడా చెప్పలేను. ఏదేదో చేసింది ఆమె. ఎందుకు అలా చేశారో కూడా తెలీదు. నాకు అనిపించింది నిజంగానే సొంత తల్ల ఒకవేళ ఏమైనా సవతి తల్ల ఏంటి అని. అంటే అలా చేస్తూ ఉంటారు కదా ఆ రకంగా. అసలు ఒక పక్క మాతృ ప్రేమను చాటుకున్న అన్నా లెజినోవా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేశం గాని దేశ నుంచి ఉమ్, వచ్చి అన్య మతస్థురాలైనా కూడా తన భర్త కొనిదెల వారి కుటుంబం కోడలైనప్పటికీ ఆ ఆచారాలన్నీ పాటిస్తూ తన బిడ్డ బాగున్నాడు. అసలు మతము కులం అన్నీ వదిలేయండి. నా బిడ్డని ఆరోగ్యం కాపాడిన దానికి నేను అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాను. ఈయనకు కూడా అవును. మొక్కుకున్నాను. దేవుడా నా బిడ్డని కాపాడావు నువ్వు, నేను వచ్చి మొక్కు చెల్లించుకుంటున్నాను అన్న మాతృప్రేమని మనం చూస్తున్న టైంలో కన్న తల్లులు మొన్నటికి మొన్న 3 పిల్లలకి విషం ఇచ్చి చంపేసింది అక్రమ సంబంధం కోసం. ఇంతకు చూసారా? ముందు కూడా తల్లులు చంపేవారండి. అవును. ఎందుకు తెలుసా? పెంచలేక, పెంచలేక ఆకలి బాధలతో పోషించలేక. అబ్బా నా మొగుడు కడుపున నరకం పుట్టినందుకు. చూపిస్తున్నాడని నా బిడ్డల్ని కూడా నరకం చూపించేస్తారేమో నేను ఎందుకో వెళ్ళిపోతే. అలా చంపేసిన తల్లినన్నా క్షమించగలుగుతామేమో. అవును. అరే ఇంకా ఆ తల్లికి ఆ అది టైంకి అది పావర్టీ తప్పేం అంటారు. అర్థం అది కావట్లేదు. పావర్టీ. పావర్టీ వల్ల చనిపోయిన వాళ్ళు చాలా భర్త చూసాం మనం. సరిగ్గా లేరనుకోండి, అవును. నన్ను పట్టించుకోవట్లేదు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు అని చంపేసిన తల్లులు కూడా అంటే చాలా. ఇండైరెక్ట్ గా పిల్లల మంచి కోసం చంపేసిన సందర్భాలు చూసాం. అవును. కానీ అవును. మరీ ఇలాగా. అదే కదా నేను కూడా చెప్పేది. మరి ఇలాగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే మహారాష్ట్రలో పూణేలో సంభాజీనగర్ ఉమ్, కి చెందిన చిత్ర అనే ఒక అమ్మాయి, 14 ఏళ్ళ అమ్మాయి స్కూల్లో 9వ తరగతి చదువుకుంటుంది. ఆమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు పేరు సునీల్. వాడు 7 సంవత్సరాలు. వాడు కూడా స్కూల్లో చదువుకుంటున్నాడు. ఫాదర్ లేరు, సింగిల్ పేరెంట్. తల్లి మీరా, ఉమ్, 38 ఏళ్ళు ఉంటాయి ఆమెకి. ఆమె 2 పిల్లలతో కలిసి సంభాజీనగర్లో ఒక రెంట్లో రెంటుకుంటుంది. ఆమె పనికి వెళ్తుంది పిల్లల్ని పోషించుకోవడానికి. ఏదో ఒక ఆకులు అల్లే పనులు ఉంటాయి కదండి, ఆ పనికి వెళ్తున్న చోట కరీం అనే ఒక అబ్బాయి, 24 ఏళ్ళ అబ్బాయి, ఆమె కన్నా 12 ఏళ్ళు చిన్నైన, 13 ఏళ్ళ చిన్నైన కరీం అనే అబ్బాయిని పరిచయం చేసుకొని అక్రమ సంబంధం పెట్టుకుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా వాళ్ళ ఇంట్లో వీళ్ళిద్దరు మొగుడు పిల్లల్లాగా ఉండేవాళ్ళు. నగ్నంగానే తిరుగుతూ, నగ్నంగానే ఉంటూ, వాడి పేరుని ఆమె పచ్చబొట్టు పొడిపించుకోవడము. వాళ్ళ హస్బెండ్ లేరా? లేరు, ఆమెను వదిలేసి వెళ్ళిపోయారు. వదిలేసి వెళ్ళిపోయారు. సో ఈమె మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి, వీళ్ళిద్దరు సంభోగంలో ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోలన్నీ వీళ్ళు చూసి ఆనందపడ్డారు వాళ్ళ ఫోన్లలో. ఇవన్నీ పోలీసులు వాళ్ళ ఫోన్లు చూసినప్పుడు బయటపడ్డ నిజాలు. సరే ఈమె పాటికి ఈమె చేసుకుంటోంది, కరెక్టే. తప్పో ఒప్పో భర్త లేడు కాబట్టి నువ్వు ఏదో చేస్తున్నావు. కూతురు ఒకరోజు స్కూల్ నుంచి సడన్గా ఆ అమ్మాయికి లేడీస్ ప్రాబ్లం వచ్చి, అమ్మాయి స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైంకి వాళ్ళ అమ్మ ఆ కరీంతో చూడరాని పరిస్థితిలో చూసింది. చూడకూడదు సిచ్యువేషన్లో. చూడంగానే తల్లి గురించి కూతురు బయట ఎక్కడైనా చెప్పేస్తుందేమో, అయ్యో నా గురించి చెప్తే పరువంతా పోతుంది. సో ఈ విషయం బంధువులలో పొక్క ముందు, అంటే ఎంత బంధువులకి బాహాటంగా చెప్పే వీళ్ళు ముందు. తిరుగుతూ ఉన్నప్పుడు, అంటే నువ్వు లోపల ఏం చేస్తున్నావు విషయం పక్కన పెడితే, ఒక వ్యక్తి వచ్చి వెళుతున్నాడు అని అంటే అందరు ఏమనుకుంటారు, కూతురు కొడుకు వయసే ఉన్నారు కదా అని అనుకుంటారు, కానీ అక్రమ సంబంధం ఉందని అనుకోరు కదండి. బయట అట్లా ప్రవర్తించదు కదా. ఈమెకి ఎంత తెలివంటే బయటేమో బాబు చిన్న అని చెప్పి మాట్లాడి, లోపలేమో ఈమె చేసే కార్యక్రమాలు ఈమె చేసేది. ఇంకా చెప్పాలనుకుంటే కూతురికి కూడా ఆమె మాయ మాటలు చెప్పింది. ఆ అబ్బాయి నన్ను బాగా చూసుకుంటున్నాడమ్మా, నన్ను ఇక్కడ బండి మీద దింపుతాడు, బండి మీద తీసుకోబోతాడు, నాకేమైనా అవసరం అయితే తెచ్చి పెడుతున్నాడు, నువ్వు స్కూల్కి వెళ్ళిపోతావు కదా, తమ్ముడేమో చిన్నపిల్లాడు, నాకు మందు మాపో కావాలంటే వాడే చూసుకుంటున్నాడు అని ఆమె కూతుర్ని కూడా మభ్యపెట్టింది. అలా మభ్యపెట్టిన తల్లి కూతురు ఒకసారి సడన్గా ఆ సిచ్యువేషన్లో చూసేసరికి కూతురు షాక్లో ఉండింది.
ఎవరికి చెప్పొద్దని బతిలాడుకుందో, లేకపోతే నిన్ను చెప్తే నిన్ను కొట్టేస్తాను అనుకుందో అని అందరూ అనుకుంటారు. కానీ ఆమె ఏం చెప్పిందంటే, అతనంటే నాకు ఇష్టం అమ్మ, మనతో పాటే కలిసి ఉంటాలే, నువ్వు వెళ్ళి అన్నం తిను, మేము పని కానిచ్చుకొని వస్తామని డైరెక్ట్గానే కూతురికి చెప్పింది ఆమె. కూతురికి ఏం అర్థం కాలే, ఏం జరుగుతుందో, తల్లి అసలు ఏం జరుగుతుంది, నిజంగా చూసింది నిజమా అనే పరిస్థితుల్లో ఆమె డైలమాలో ఉండింది. వెంటనే ఈ పాప స్కూల్ నుంచి వచ్చి స్నానం చేయడానికి వెళ్తుంది కదా, మైండ్లో ఆలోచనలో పడింది, ఇప్పుడు నేను వదిలేసినా కూడా రేపు పొద్దున్న ఎట్లయినా సరే ఇది నా గురించి చెప్తుంది అని చెప్పి వాడిని అక్కడే ఉంచి వాడి ఫోన్లో నుంచి ఆ అమ్మాయి స్నానానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి బట్టలు మార్చుకుంటున్న వీడియోలు, స్నానం తీసిన వీడియోలు అన్నీ తీసేసింది. కన్నతల్లి తీసేసి సోషల్ మీడియాలో బంధువులకు అందరికీ పంపించేసింది. వేరే నెంబర్ తోటి పంపించేసి దీన్ని అల్లరి పాలు చేసేసింది కూతుర్ని. గబ తెలుసుకున్న మేనత్త మామ అందరూ వచ్చేసి కూతుర్ని, అసలు ఏం జరుగుతోంది, నీ ఫోటోలు ఏంటి ఇంత పబ్లిక్గా వెళ్తున్నాయి, నీ పరువు పోతుంది, అసలు ఇట్లెట్లా తీసావు, నిన్ను ఎవరు తీసారో తెలియట్లేదా, పద పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అది ఇది అంటే, కూతురు ఏం అర్థం కాక సైలెంట్గా నాకేం తెలియదు ఏం జరుగుతుందో అని అమ్మాయి అలాగా ఉంటే తల్లి నీళ్ళు నమ్మడం స్టార్ట్ చేసింది. అసలు నీకు తెలియకుండా ఈ అమ్మాయి బట్టలు మార్చుకుంటే ఇంట్లోకి ఎవడొస్తాడు, ఇంట్లోకి ఎవడొచ్చి తీస్తాడు ఫోటోలు, ఆ అబ్బాయినా, ఆ అబ్బాయిని పిలిపించు, ఎవరో కరీం అనేవాడు వస్తున్నాడంట కదా వాడిని పిలిపించు అది ఇదంటే ఇవి నీళ్ళు నమ్మడం స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసి నిజం తెలిసిపోతుందేమో అని ఇంట్లో నుంచి పారిపోయింది తల్లి. పారిపోయి ఏం అర్థం కాలేదు, ఇవి ఎందుకు వెళ్ళిపోయింది, అసలు ఏంటి నాకేం అర్థం కాలేదు అని చెప్పి వాళ్ళ కూతురు వాళ్ళ అత్తకు చెప్పిందంట. అమ్మ ఎందుకో నాకు చాలా తేడాగా కనిపిస్తుంది అత్త, మీకు ఒక నిజం చెప్పాలి, అమ్మని నేను ఒక చూడడానికి సిచ్యువేషన్లో చూశాను, ఆ తర్వాత రోజే ఇవన్నీ జరిగాయి, నాకు అమ్మ మీద కొంచెం అనుమానంగా ఉంది, ఇలా అనకూడదు అమ్మని అంటే వాళ్ళందరూ కూడా తిట్టారంట, మీ అమ్మ మీద నీకు అనుమానం ఏంటి, ఇలాంటి లేనిపోని చెప్తున్నావా, నువ్వే ఇలా చేసావని ఈ అమ్మాయిని అన్నారంట. తర్వాత ఒకరోజు వాళ్ళ అమ్మే ఫోన్ చేసి వాళ్ళ అత్తకి, అమ్మాయి వాళ్ళ అత్తకి మేనత్తకి ఫోన్ చేసి, నేనే చేశాను ఇదంతా, నాకు ఇట్లా వాడితో సంబంధం ఉంది, నేను వెళ్ళిపోతున్నాను, మీరు ఆ పిల్లల్ని అనాథశాలలో చేసుకుంటారా, ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను వాడితోనే ఉంటాను నేను అని చెప్పేసరికి వీళ్ళు షాక్ అయ్యి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. కన్న తల్లి కూతురు వీడియోలు ఇట్లా బయట పెట్టింది. అదే వెళ్ళిపోయింది ఆమె, ఎక్కడికైనా వెళ్ళిపోయి వాడితో సంసారం చేసుకుని ఏమైనా తగలడు, పిల్లలు బతుకుని ఎవరికైనా చెప్పే, లేకపోతే నీకు అంత నిజంగా వాడంతా ఇష్టమైతే అందరి మధ్యలో చెప్పి నిజాయితీగా పెళ్లి చేసుకో, ఎందుకంటే నీకు భర్త లేడు, ఇంట్లో నీకు ఆసరాగా కావాలి, నీకు నీ సుఖం కోసం వాళ్ళు కావాలి, చూసుకో ఏదో ఒకటి, కాదనం మేము. కానీ కూతుర్ని బయలు చేయడం ఎంతవరకు కరెక్టో చూడండి. అలాంటిది కూతురు ధైర్యంగా వచ్చి పోలీస్ స్టేషన్లో ఇట్లా చేశారండి అని చెప్తే 3 నెలలు తల్లి కనబడకపోతే పూణే రైల్వే స్టేషన్లో వీళ్ళు ఎక్కడికో వెళ్తుంటే పోలీసులు ఆమెను పట్టుకొని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఈ 3 నెలలకు ముందున సీన్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, కన్న తల్లిని దైవంలా పూజించే మన దేశంలో, దేశమే కాదండి ఎంటైర్ ప్రపంచం, ఈ యూనివర్స్ లో చరాచర జీవకోటిలో ఆఖరికి కుక్క కూడా తన పిల్లని ఎంత బాగా చూసుకుంటుంది, పిల్లి తన పిల్లని ఎంత కాపాడుకుంటుంది, తల్లి ప్రేమాని మనం చాలాసార్లు చూస్తుంటాం. కోతి పిల్లని ఇక్కడ సంకలో పెట్టుకొని పోతుంది, కంగారు, ఏదైనా కూడా, పాము పిల్లలు కూడా పాము గుడ్లని పొదుగు కాపాడుకుంటుంది. అలాంటిది మనిషి జన్మ పుట్టి కన్న తల్లిగా ఉంటూ కూతుర్లని బిడ్డల్ని సర్వనాశనం చేసే ఇలాంటి వాళ్ళని చూస్తుంటే మాతృప్రేమ కూడా నశించేస్తుందా అనిపిస్తుంది. దానికి వాల్యూ లేకుండా పోతుంది. ఎందుకంటే తల్లి అబద్ధం చెప్పదు అంటారు, తల్లి అబద్ధం చెప్పదు, బిడ్డల కోసం చెయ్యరు. ఓకే, ఎందుకంటే తన కడుపున 9 మాసాలు మోసి పెంచిన బిడ్డని ఇలా చేయడం. కొన్ని చూస్తూ ఉంటుంది, క్రూర జంతువులు, పులి, సింహాలు కూడా వాటి బిడ్డ దగ్గరికి వస్తున్నాయి, పంజా విసురుతాయి. ఖచ్చితంగా వాటికి ఉన్నంత విశ్వాసం కూడా మనుషులకి ఇప్పుడు లేదులేండి, అది వేరే విషయం. కానీ కన్న తల్లులే ఇలా కసాయి తల్లుల్లాగా మారుతున్నారా? ఒకప్పుడు ఉండేవాళ్ళు, ఎందుకంటే తన సంరక్షణ కోసం కసాయిగా మారడము, తనను పోషించుకోలేక తన పిల్లల్ని పోషించుకోలేక వాళ్ళు అలా మారడం మనం చూసుంటాం. కానీ సుఖం కోసం మారే తల్లులని మనమే చూస్తున్నాము. ఇంకెన్ని చూడబోతున్నామా, బ్రహ్మం గారు చెప్పినట్టు ఇంకేం జరుగుతాయి అనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ.